హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఇది మాకు చాలా స్పెషల్ వీడియో. ఇది నా మెమొరీగా ఉండాలని చెప్పి నేను దీన్ని ఇంకా అప్లోడ్ చేసేస్తున్నాను. ఇది సరిగ్గా లేదు, వీడియో చూసి అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను అప్పటికి యూట్యూబర్ని కాదు అంతా, కాకపోతే ఇది నాకు మెమొరీగా ఉండాలని చెప్పి ఇంక నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. ఏంటంటే మా మదర్ అండ్ మా పెద్దమ్మ గారు ఇద్దరు కువైట్ నుంచి వచ్చారండి 2 ఏళ్ల తర్వాత. అస్సలే పక్కర్లేదు. మా పెద్దమ్మ వచ్చింది, మా అమ్మ వచ్చింది. చాలా ఎమోషనల్ వీడియో, చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పచ్చే అందరికి టిఫిన్ పెట్టేసింది మా పెద్దమ్మ. ఇంకా వీళ్ళు వచ్చాక వెంటనే కొంచెం ఒక దిక్కున ఒక రెస్టారెంట్లో ఆపి కొంచెం టీలు మా మదర్ టిఫిన్ తిన్నారు. ఇంకా అలా రెస్ట్ తీసుకొని కొంచెం సేపు తర్వాత నైట్ అయ్యాక డిన్నర్కి ఈట్ స్ట్రీట్కి వెళ్ళామండి. ఫుడ్ కోర్ట్కి తీసుకెళ్ళాను, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళకి ట్రైన్ బుక్ చేసేసుకున్నాము. నేను మా మదర్ వాళ్ళందరం కలిసి మళ్ళీ కాకినాడ రిటర్న్ అవ్వడానికి. మా మదర్ వాళ్ళది కాకినాడ అండి, నా పుట్టిల్లు కాకినాడ. నా అత్తింటి వాళ్ళదేమో విజయవాడ. ఇంకా అలాగా మా వాళ్ళని తీసుకొని ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేసాము. ఫ్యామిలీతో ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది, ఏ బాధ ఉండదు. వాళ్ళతో సరదాగా స్పెండ్ చేస్తుంటే ఎంతో బాగుంటుంది. సరదాగా మాట్లాడుకుంటూ హ్యాపీగా చాలా బాగుంటుంది. నేను చాలా మిస్ అవుతున్నాను వాళ్ళని. ఈ వీడియో చూసేటప్పుడు నాకు చాలా మెమొరీస్ గుర్తొచ్చి చాలా ఎమోషనల్గా అనిపించింది. నా పెద్దక్క, మా చిన్నక్క, ఇంకా మా బాబు. మా పెద్దక్క వాడికి ఫుడ్ పెడుతుంది. మా చిన్నక్క చూడండి ఎలా తింటుందో, చాలా ఫన్నీగా ఉంటుంది మా చిన్నక్క. అది నేను భలే కొట్టుకుంటాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పాను కదా రిటర్న్ అయిపోతున్నామని, అలా ట్రైన్లో చిన్న క్లిప్ తీశాను కాకినాడకి. హాయ్ కాకినాడ, వెల్కమ్ టు కాకినాడ పెద్దమ్మ అమ్మ. వచ్చేసాం కాకినాడ. ఇక్కడ ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. మా అన్నయ్య మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు చూసారా, మా పెద్దమ్మ ఫుల్ క్రయింగ్ అయిపోద్ది వాళ్ళని చూస్తేనే. అందరినీ చూస్తుంది కదా 2 ఏళ్ల తర్వాత, చాలా బాధగా ఉంటుంది. మరి మేమందరం వాళ్ళ మనవరాలు మా ఝాన్సీ, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి. చూసారా? అండ్ మీకు ఒకటి చెప్పాలి, నన్ను కన్నది మా అమ్మ అయినా నన్ను కూడా పెంచింది ఇగో ఈమెనండి, మా పెద్దమ్మ గారు. ఇదిగోండి మా చిన్నక్క ఉంది కదా, మా చిన్నక్క కూతుర్లు ఇద్దరు. ఆమెకి ఇంత పెద్ద కూతుర్లు ఉన్నారంటే ఎవరు నమ్మరు. అలా ఉంటుంది మా అక్క, ఫుల్ డామినేటింగ్. చూసారా? మా బావ, మా అక్క వాళ్ళ హస్బెండ్ మాట. మా బాబుతో ఆడుతున్నాడు. ఇంకా అలా వచ్చాక అన్నీ సర్దుకోవడం చేయడం. ఇంకా ఆ రోజే మా చిన్నక్క బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకుంది. యాక్చువల్లీ నేనే ఎప్పుడు సెలబ్రేట్ చేసేదాన్ని, ఈసారి వాళ్ళ పిల్లలే తెచ్చారు. హ్యాపీ బర్త్డే టు మా బాబు, మా అక్క. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే చంద్రకళ, హ్యాపీ బర్త్డే టు యు. ఫోటో తీ. అమ్మాయిలా చూడు ఫోటో. అమ్మాయిలా చూడమ్మా, అమ్మా ఇలా చూడు. పెట్టు, కోయ్ కట్ చేయి, పెట్టు. రాగండి అది వీడియో. ఇక్కడ చూసారా? ఈయన మా అక్క, మా బావ. చాలా మంచిదండి మా బావ. ఇది చిన్న కూతురు, అల్లరి పిల్ల. ఇంకా నెక్స్ట్ డేనే ప్రేయర్ ఉందండి. మా కిరణ్ అన్నయ్య కువైట్లో ఉంటాడు, అన్నయ్య కూడా. అన్నయ్య ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాడు, ఆ ఇంట్లో ప్రేయర్ పెట్టించుకున్నాం అన్నమాట. ఆ ప్రేయర్లో మా అబ్బాయి హడావిడి వాళ్ళ అక్కలతో. ఇంకా అలా హ్యాపీగా
ఫన్నీగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ మేము అలా బయటికి వెళ్ళాం పార్లర్కి. మా ఝాన్సీ హెయిర్ కట్ చేయించాను. తర్వాత ఫుల్ ర్యాంప్ వేసారు నాకు ఇంట్లో. అది హెయిర్ కట్ చేయించుకుంటానంటే నన్ను వేసుకున్నారు. అంటే నన్ను ఏం అనలేదులేండి, డైరెక్ట్గా వాళ్ళనన్నా నన్ను అన్నట్టే కదా. మా ఫుల్ అయిపోయింది. ఎందుకంటే మా ఇంట్లో అలాంటివి ఇష్టం ఉండదు, హెయిర్ కట్లు అయ్యి ఇవి. మా పెద్దమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఆమెకి ఇష్టం ఉండదు అలాంటివి ఏమీ. దీని హెయిర్ బాగా ఫాలో అయిపోతుందని చెప్పి అక్క హెయిర్ కట్ చేయించుకుంటానంటే నేను తీసుకెళ్ళాను అంతే, నాదేం లేదు. అదే చేయించుకుంది, కానీ నన్ను వేసుకున్నారు. ఇంకా అలా హెయిర్ కట్ అయిపోయాక ఈవినింగ్ మేము కొంచెం చికెన్ సూప్ తాగి అలా ఫుడ్ తిని జూడియోకి వెళ్ళాము. ఇంకా అలా ఏమైనా తీసుకున్నాము, ఏం తీసుకున్నా గుర్తులేదు ఇప్పుడు. ఇంకా అలా లాస్ట్లో చాక్లెట్ది ఒకటి తీసుకొని డిజర్ట్ తినేసి ఇంకా అలా అయిపోయింది. ఆ డే అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మా అబ్బాయి, మా పెద్దక్క కొడుకు వాడు, మా బబ్లు, వాడితో నా కొడుకు ఆడుతున్నాడు అన్నమాట. అలాగ అయ్యాక ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్ళాను నేను, ఝాన్సీ. మోక్షకి డ్రెస్ తీసుకుందామని షాపింగ్ మాల్కి వెళ్ళాము. ఇంకా పక్కనే బర్గర్ కింగ్ ఉంటే అందులో ఒక బర్గర్ అది తిని మేము వచ్చేసాం నైట్కి. ఇంకా నెక్స్ట్ డే ఇది మా చర్చ్ దగ్గర క్రిస్మస్ ఆరాధనలండి. మా మదర్ వాళ్ళు క్రిస్టియన్స్ అండి, మా ఫ్యామిలీ అంతా క్రిస్టియన్సే. నేను పుట్టాక వాళ్ళు, మా అమ్మ వాళ్ళు క్రిస్టియన్స్లోకి మారిపోయారు. నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ పూజలు అవి ఏం చెయ్యను, నాకు క్రిస్టియన్ వేసేదే ఇష్టం, మా హస్బెండ్ మా బాబు. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఆ ప్రేయర్ మీటింగ్స్ అయిపోయాక మేము బయటికి వెళ్ళాము, అలా ఎంజాయ్ చేశాను. ఇంకా నెక్స్ట్ విజయవాడకి రిటర్న్ అయిపోయా. పార్ట్ 2 ఉంది, ఇది ఇంకా పార్ట్ 1 వీడియో. ఈ వీడియో అయ్యాక నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా అప్డేట్స్ మీకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.